హలో పిల్లలు, మీకు ఇప్పుడు నేను భరోసా అనే కథను చెప్పబోతున్నాను. ఒక పిరికివాడు ఓ శ్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చే వరకు కొంచెం సేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా శ్మశానం దాటేశాడు. ఇంతకీ ఆ రెండవ వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట. కానీ కేవలం వాడికి వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒక భరోసా వాళ్ళని శ్మశానం దాటేలా చేసింది. నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసాని. నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం. ఏమీ కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు, మనిషికి ఎంత బలం వస్తుందో. ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు. అనగనగా ఓ ఊరిలో ఓ రైతు తన ముసలి ఎద్దుతో వ్యవసాయం చేస్తున్నాడు. అదే దారిలో ఒక ఆయన తన కారులో ఓ గ్రామానికి వెళ్తుంటే కారు ఓ బురద గుంటలో దిగబడిపోయింది. సాయం కోసం చుట్టూ చూస్తే ఓ రైతు కనపడ్డాడు. పరిస్థితి చూసిన రైతు ఉండండి ఉండండి, నా ఎద్దుతో కారును బయట లాగుదాం అని దగ్గరలోని తన పొలం నుంచి ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్ని చూస్తూనే ఆ పెద్ద మనిషి నిరాశతో ఉసూరుమన్నాడు. రైతు ఎద్దుని కారుకి తాడుతో కట్టి, ఒరే రాజు, నంది, అంజి, ఏంటిరా ఆలోచిస్తున్నారు? తిన్నదంతా ఏమైంది? బండిని లాగండిరా అని ఉత్సాహంగా అదిలించాడు. అంతే, రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బయటికి లాగేసింది. పెద్దాయన ఆశ్చర్యంతో, అయ్యా, ఉన్నది ఒక ఎద్దే కదా, మీరేంటి అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు? రైతు, ఈ రాజు బక్కడే కాదండి, గుడ్డిది కూడా. అయితే తను కాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది. అంటే పూర్తి నమ్మకంతో చేస్తే ఎంత కష్టాన్నైనా తేలిగ్గా చేయొచ్చు. రైతు తెలివికి, సమయస్ఫూర్తికి ఆ నగరవాసి ఆశ్చర్యపోయాడు. ఈ కథలో నీతి ఏంటంటే, కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి. అది కుదరకపోతే కనీసం ఒక మాట సాయం చేయండి. ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి. హాయ్ హలో పిల్లలు, భరోసా అనే కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు. సరే అయితే మరి నేను వెళ్తున్నాను పిల్లలు. బాయ్ పిల్లలు.